Hi, my dear students. So, good afternoon to one and all. So, today let us discuss about the second unit of third concept, Ziauddin Barani. So, let us discuss about in detail about the Barani. So, Ziauddin Barani is a, a famous, most important Muslim political thinker who belongs to the 12th and 13th century. In the 1283 and he was died in 1359. So his period is considered as 1283 to 1359. So this Barani was the Ziauddin Barani was worked at the is the contemporary of ఢిల్లీ సుల్తానేట్. అంటే ఢిల్లీ సుల్తాన్ల టైంలో ఇతను తన యొక్క సాహిత్యాన్ని అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సో అతను ఎవరు మరంటే అతను ఒక రాజ్య కుటుంబీకుడు, మహమ్మద్ ఖిల్జీ వాళ్ళ మనమడు అనమాట. సో ఈ వాజ్ ఏ నోబుల్ పర్సన్స్, ఈ వాజ్ కేమ్ ఫ్రమ్ ఏ నోబుల్ ఫ్యామిలీ. సో ఈ బిలాంగ్స్ టు నోబుల్ ఫ్యామిలీ. ఈజ్ ఏ గ్రాండ్ సన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మన్మడు. సో ఈ లివ్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్. అంటే ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారో ఆ ఢిల్లీ సుల్తాన్లో ఫేమస్ అయినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, వీళ్ళిద్దరు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే బాగా ఫేమస్. సో వీళ్ళిద్దరి టైంలో తన రాజ్యనీతిజ్ఞతను అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క జియావుద్దీన్ బరానీ. సో అతను ఈ వాజ్ రిటర్న్ ఎన్ నంబర్ ఆఫ్ బుక్స్, అంటే చాలా గ్రంథాలు రాశాడు. సో అందులో 2 books ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఫత్వాహి జహాందారీ, తరిక్ ఈ ఫెరోజ్ షాహీ. సో ఫత్వాహి జహాందారీ, తరిక్ ఈ ఫెరోజ్ షాహీ, ఈ 2 పుస్తకాలు చాలా ఫేమస్ అనమాట. సో ఫత్వాహి జహాందారీ ఏమో అడ్వైజ్ టు ద కింగ్ అనమాట. సో ఈజ్ ఫత్వాహి జహాందారీ ఈజ్ ఏ క్లాసికల్ వర్క్, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి క్లాసికల్ వర్క్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్. బికాస్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫత్వాహి జహాందారీలో స్టేట్ క్రాఫ్ట్ గురించి ఎక్కువ చెప్పాడు. అంటే రాజ్యనీతిజ్ఞత గురించి చెప్పుకొచ్చాడు. అంటే రాజు ఏ విధంగా ఉండాలి, రాజుకున్నటువంటి సైన్యం ఏ విధంగా ఉండాలి, రాజుకున్నటువంటి లక్షణాలు ఏంటివి అనేది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బుక్కు ఈ ప్రిన్స్ రాసినటువంటి, అంటే మాక్యవలి రాసినటువంటి ప్రిన్స్ను పోలినటువంటి గ్రంథం. అంటే ప్రిన్స్ ఏ విధంగా అయితే ఈ యొక్క స్టేట్ క్రాఫ్ట్ గురించి చెప్పాడు, అదేవిధంగా ప్రిన్సే కాకుండా మనకు అండ్ కౌటిల్యస్ అర్థశాస్త్ర. సో ఈ 2 గ్రంథాలను పోలినటువంటి ఈ గ్రంథమే ఈ యొక్క జియావుద్దీన్ బరానీ యొక్క ఫతేహి జహాందారీ అనే బుక్. సో ఈ ఫతేహి జహాందారీ మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద స్టేట్ క్రాఫ్ట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. సో హౌ ద సుల్తాన్ షుడ్ బి ఐడిల్ అండ్ హౌ ద పాలిటిక్స్ షుడ్ బి ఐడిల్. అంటే ఐడిల్ సుల్తాను, ఐడిల్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినటువంటి గ్రంథం. నేను తరిక్ ఈ ఫెరోజ్ షాహీ అనే గ్రంథం ఏం చెప్పిందంటే, సో తరిక్ ఈ ఫెరోజ్ షాహీ గ్రంథం పర్టికులర్గా ఈ యొక్క రాజుల కాలం గురించి చెప్పిందన్నమాట. ఈ యొక్క ముఖ్యంగా ఎవరైతే ఈ ఫిరోజ్ షాహీ ఉన్నాడో, సో ఈ ఫిరోజ్ షాహీ వంశస్థులైనటువంటి బాల్బన్ నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ వరకు ఉన్నటువంటి పరిపాలన, 6 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందనేది ఈ యొక్క తరిక్ ఈ ఫిరోజ్ షా దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ 2 పుస్తకాలే కాకుండా అనేక పుస్తకాలు అతను రాశాడు. సో బిసైడ్స్ దిస్ 2 books he has written and other books like Salawat e Kabir. So Salawat e Kabir is nothing but it is the flattering about the king. It is the flattering about the king. So it is a great prayer. Then Sanahi Muhammadi.
సో దిస్ ఈజ్ ఆల్సో సనాహి మహమ్మది ఆల్సో a price of prophet. So the first one is the flattering about the king. The Sanahi Muhammadi is also a book. It is the prayer of prophet, the praise of a prophet. So how the god is created the society, so like that he flourished ద ప్రాఫిట్. లైక్ ఇప్పుడు కీర్తనలు ఉంటాయి కదా, అంటే శ్రీరామదాస్ కీర్తనలు. శ్రీరామదాస్ కీర్తనలో మనం ఏం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామిని పొగుడుతుంటూ రాసినటువంటి కీర్తనలు. సో అదే విధంగా సనాహి మహమ్మది అనే గ్రంథంలో మహమ్మద్ ప్రవక్తను పొగుడుకుంటూ రాసినటువంటి గ్రంథం. తర్వాత అస్రత్నామా. సో అస్రత్నామా ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్. అండ్ తరీఖీ బర్మాకి, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బుక్. ఇనాయత్నామా. సో ఇనాయత్నామా హీ ఇనాయత్నామా. సో ఈ ఇనాయత్నామా ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ అనమాట. దీన్ని గాడ్స్ గిఫ్ట్ అంటే దేవుని వచనాలు కొన్ని అందులో రాయబడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకృష్ణ సందేశం ఏ విధంగా అయితే మనకు భగవద్గీతలో రాయబడిందో అలాంటి బుక్ అనమాట. సో బైబిల్ ఏ విధంగా అయితే దేవుని వాక్యాలు రాయబడి అని చెప్పినారో అలాంటిది. సో గాడ్ ఆఫ్ బుక్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో తర్వాత మాసిర్ సదాత్. సో మాసిర్ సదాత్ ఈజ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ గుడ్ నీడ్స్ ఆఫ్ ద సయ్యద్స్. సో తర్వాత లుబాతుల్ తరీక్, ఫత్వహి దెరాహి. సో ఈ విధంగా అన్ని ఉర్దూ భాషలో, అంటే ఉర్దూ అండ్ సో అప్పుడు ఉన్నటువంటి పార్సీ భాషలో రాయడం జరిగింది. ఇది ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ జియావుద్దీన్ బరానీ. సో వన్స్ అగైన్ లిసన్ కేర్ఫుల్లీ. బరానీ ఈజ్ ఏ ముస్లిం పొలిటికల్ థింకర్. సో ఈ కేమ్ ఫ్రమ్ ఏ నోబెల్ ఫ్యామిలీ. సో ఈ వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్, అంటే ఆ సమయంలో జీవించినటువంటి వ్యక్తి. సో అతను చాలా గ్రంథాలు రాశాడు. ఆ చాలా గ్రంథాలలో 2 books ఆర్ వెరీ ఫేమస్, సచ్ యాజ్ ఫత్వాహి జహందారీ, తరీఖీ ఫిరోజ్ షాహి. సో ఈ ఫత్వాహి జహందారీ ఏమో ముఖ్యంగా స్టేట్ క్రాఫ్ట్ గురించి చెప్పింది, అంటే రాజ్యనీతిజ్ఞత గురించి చెప్పింది. తర్వాత తరీఖీ ఫిరోజ్ షాహి ఏమో ముఖ్యంగా ఏమి గురించి, ఈ తరీఖీ ఫిరోజ్ షాహి ఆ యొక్క రాజుల పరిపాలన గురించి చెప్పింది. అంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల రాజులైనటువంటి బాల్బన్ నుంచి ఫిరోజ్ షా వరకు ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని గురించి ఈ గ్రంథం చెప్పడం జరిగింది. సో ఈ యొక్క బరానీ 2 కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా. ఒకటి ద థియరీ ఆఫ్ కింగ్షిప్. సో థియరీ ఆఫ్ కింగ్షిప్లో అంటే రాజు ఏ విధంగా ఉండాలి. సో రాజు ఏ విధంగా ఉండాలంటే ద ఐడియల్ సుల్తాన్ అనే కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. ద ఐడియల్ సుల్తాన్ అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాజు. ఇక్కడ సుల్తాన్ అంటే రాజు అని అర్థం. తర్వాత ఐడియల్ పాలిటీ గురించి చెప్పాడు. సో ఐడియల్ సుల్తాన్ ఏ విధంగా ఉండాలి, తాను తీసుకొచ్చినటువంటి పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, ఈ 2 అంశాలు చెప్పడం జరిగింది. సో ద థియరీ ఆఫ్ సుల్తాన్, ద థియరీ ఆఫ్ కింగ్షిప్లో కనుక చూసుకున్నట్లయితే థియరీ ఆఫ్ సుల్తాన్ అనేది ఒక హెడ్డింగ్, దాంట్లో సబ్ హెడ్డింగ్ ఇచ్చేసి ఐడియల్ సుల్తాన్. సో ఐడియల్ సుల్తాన్ గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది. సో ఐడియల్ సుల్తాన్ షుడ్ బి ఎ నోబుల్ బోర్న్ ప్రిఫర్, అంటే ఐడియల్ సుల్తాన్ అనేటువంటి వ్యక్తి అంటే ఒక రాజుగా కావాలనుకున్నటువంటి వ్యక్తి, ఒక రాజ్యాధికారాన్ని చేపట్టాలన్నటువంటి వ్యక్తి, ఒక నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండాలి, అంటే రాజరిక కుటుంబీకుడై ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఈ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ మోనార్క్, అంటే ఈ యొక్క రాజరిక కుటుంబం నుంచే వచ్చి ఉండాలి, ఎవడో అన్నమాకుడు రాజు కావడానికి వీల్లేదు అని చెప్పాడు ఆయన. సో సుల్తాన్ ఈజ్ ఏ ఏజెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఎర్త్ టు వెల్ఫేర్ ద పీపుల్. సో అతనేమో ఎందుకు అన్నాడంటే, అంటే రాజంటుడు ఒక ఉన్నత కుటుంబం నుంచి, రాజరిక కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. సో ఎందుకు రాజంటుడు భూమిపైన దేవుని ఏజెంట్గా
పరిగణించబడుతున్నాడు అని చెప్పాడు. సో ద కింగ్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఇది మనము థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్టేట్లో దైవదత్తాధికార సిద్ధాంతం గురించి చదువుకున్నాం కదా, గుర్తుందా మీకు ఫస్ట్ ఇయర్లో? సో ఆ దైవదత్తాధికారం సిద్ధాంతం గురించి చదువుకున్నప్పుడు దేవుడు అంటే ఈ రాజు దైవాంశ సంభూతుడు, దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అదే అంశాన్ని ఇతరుడు చెప్పడం జరిగింది. ద సుల్తాన్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ గాడ్. సో ఈ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ గాడ్ హూ వాజ్ ద కింగ్ హూ వాజ్ సెంట్ బై ద గాడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పడం జరిగింది. దెన్ ద సుల్తాన్ షుడ్ ఫాలో షరియత్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ఈ మే నాట్ ఆర్ మే ఈ మే ఆర్ ఈ మే నాట్ ఫాలో ఇన్ పబ్లిక్ లైఫ్ బట్ ఈ స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్ ఇన్ పబ్లిక్. సో షరియత్ అంటే ఇక్కడ షరియత్ ఈజ్ నథింగ్ బట్, సో హియర్ షరియత్ ఈ హ్యాస్ ద సుల్తాన్ షుడ్ ఫాలో షరియత్. సో ఇన్ షరియత్ మీన్స్ ఇట్ దైవాన్ అంటే దేవుణ్ణి ప్రార్థించే విధంగా, లేకపోతే దేవుని ఆజ్ఞ మేరకే, అంటే ఒక భక్తిపరుడై ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సో భక్తి ఉండాలి. సో అతని వ్యక్తిగత జీవితంలో ఇన్ పర్సనల్ లైఫ్ ఈ మే నాట్ ఆర్ మే అంటే అతను వ్యక్తిగత జీవితంలో దేవుని మొక్కడా, దేవుణ్ణి పూజించడా అదే అనవసరం. కానీ పబ్లిక్ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా దేవుని గౌరవించాలి, దేవుని పూజించాలి. సో అతను చేసే పరిపాలన దేవుని ఆజ్ఞ అంటే దేవుని దృష్టిలో పెట్టుకొని, అంటే ఒక రకంగా సక్రమమైన పరిపాలన చేస్తుండాలి అని అర్థం. సో ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక అంతఃకరణ శుద్ధితో, ఇప్పుడు మనం జనరల్గా ప్రమాణం చేసేటప్పుడు అంటారు చూడు, నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా అంతఃకరణ శుద్ధి ప్రకారమే పరిపాలిస్తాను, ఎవరి ఈ మాటలకు లొంగను. ఆ విధంగా సో షరియత్ అంటే ఇక దైవాంశ సంబంధమైనటువంటి ఒక టర్మ్. సో దీన్ని ఫాలో కంపల్సరీ అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క బరాణి గారు చెప్పడం జరిగింది. దెన్ ఐడియల్ సుల్తాన్ ఈజ్ వన్. ఐడియల్ సుల్తాన్ ఎవరు, ఏ విధంగా ఉండాలి? సో ఐడియల్ సుల్తాన్ హూ హ్యాస్ సెన్స్ ఆఫ్ జస్టిస్, అంటే ఏది న్యాయము ఏది అన్యాయము అని జస్టిఫై చేయగలిగిన వాడే సుల్తాన్గా ఉండాలంటున్నాడు. అంటే ఇట్ మీన్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలని అంటున్నాడు. సో సో ఈ షుడ్ ద సుల్తాన్ షుడ్ బి వైజ్ ఎనఫ్, అంటే చాలా తెలివి కలిగిన వాడుగా ఉండాలి. సో ఎందుకు? టు అండర్స్టాండ్ డిసెప్షన్ అండ్ కన్స్పిరసీ, అంటే రాజ్యంలో జరుగుతున్నటువంటి కుట్రను, రాజ్యంలో జరుగుతున్నటువంటి మోసాలను పసిగట్టే ఒక వాచ్ డాగ్ లాగా, అంటే తెలివైన వ్యక్తిగా ఉండాలి, అంచనాలు వేస్తుండగలగాలి. అలాంటి వ్యక్తి మాత్రమే సుల్తాన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ద సుల్తాన్ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ టైమ్ అండ్ డివైడ్ ఇట్ వైజ్లీ బిట్వీన్ హిస్ పర్సనల్ అండ్ హిస్ పబ్లిక్ లైఫ్. అంటే ఈ యొక్క సుల్తాన్ అనేటటువంటి వ్యక్తి టైంకు ప్రాముఖ్యత ఇవ్వాలి. సో అతని పర్సనల్ టైం వాడుకున్నప్పటికీ పబ్లిక్ టైంని కూడా మిస్యూజ్ చేయకుండా ఉండగలగాలి. సో ఈ షుడ్ రెస్పెక్ట్ ద టైం, ఈ షుడ్ అలో. ఇప్పుడు అతని వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉన్నా పబ్లిక్ రూలర్ కాబట్టి, సో పబ్లిక్ ఈ హ్యాస్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్. So that is why the Sultan must and should give priority to the time. So and the Sultan must ఒక 5 లక్షణాలు సుల్తాను తను త్యాజించాలంటే వదులుకోవాలని చెప్తున్నాడు. సుల్తాన్ అయ్యేటటువంటి వ్యక్తికి ఈ యొక్క 5 దురలవాట్లు ఉండకూడదు, 5 దురలవాట్లను దూరం చేసుకోవాలని చెప్పాడు. సో ఆ 5 దురలవాట్లు ఏంటి అంటే, ద సుల్తాన్ మస్ట్ డిసిస్ట్ ఫ్రమ్ ద 5 మెయిన్ క్వాలిటీస్. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్? ఫాల్స్హుడ్ అంటే అబద్ధం ఆడకూడదు, సుల్తాన్ అంటుడు అబద్ధం ఆడకూడదు. చేంజబిలిటీ ఉండకూడదు, అంటే ఊసరవెలిలాగా రంగులు మార్చే తత్వం రాజుకు ఉండకూడదు అని చెప్పాడు. డిసెప్షన్ మోసం చేయకూడదు అని చెప్పాడు. తర్వాత వ్రాత్ఫుల్నెస్ అంటే ఉక్రోషం ఉండకూడదు, అంటే ఇన్స్టాంట్ కోపం వచ్చి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట, ఉక్రోషం ఉండకూడదు అని చెప్పాడు. అండ్ ఫైనల్గా ఇన్జస్టిస్, అన్యాయం చేయకూడదు ఎవరికి. ఈ షుడ్ నాట్
ట్రీట్ ఎనీబడీస్ ఇంజస్టిస్ అంటే ఈ షుడ్ నాట్ గివ్ ఫెసిలిటేట్ ఈ షుడ్ నాట్ ఫెసిలిటేట్ ఎనీబడీస్ ఆర్ ఇస్ పీపుల్ టు ఇంజస్టిస్ అంటే వాళ్ళ ప్రజలకు ఎవ్వరి గుణ అతని ద్వారా అన్యాయం జరగకూడదు అని చెప్పాడు. దెన్ ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ కింగ్షిప్లో నొబిలిటీ. సో నొబిలిటీ అంటే ఏంది? నొబిలిటీ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఐడియల్ సుల్తాన్ ఆర్ థియరీ ఆఫ్ కింగ్షిప్. సో ఇక్కడ ఐడియల్ సుల్తాన్ ఈజ్ ద ఫస్ట్ కాంపోనెంట్ అండ్ ద నొబిలిటీ ఈజ్ ద సెకండ్ కాంపోనెంట్. ఇక్కడ నొబిలిటీ అంటే ఒక రాజరిక రాజు అంటే ఒక ఏమంటారు మనము సామంత రాజులు అంటారు చూసారా అలాంటిది. సో నొబిలిటీ మీన్స్ సామంత రాజులుగా పరిగణించినటువంటి వ్యక్తి. ద నొబిలిటీ వాజ్ ద సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ద మొనార్కీ. ద నోబుల్స్ వర్ ద సుల్తాన్ chosen the nobles were sultan chosen individuals who were assigned the right to collect taxes in particular territory. అంటే ఆ రాజరిక ప్రాంతంలో ఆ రాజు కింద ఉన్నటువంటి భూభాగంలో ట్యాక్స్ను కలెక్ట్ చేసి రాజుకు ఇచ్చేటటువంటి ఈ సామంత రాజులనే నొబిలిటీ అంటారు. సో దీస్ నొబిలిటీ పర్సన్స్ మరి ఈ వీళ్ళ యొక్క క్రియ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ వాజ్ నోన్ యాజ్ ఇక్తా అంటే ల్యాండ్ను ఇక్తాలు అనేవారు. సో వీళ్ళను ఇక్తాదారులు అని కూడా పిలిచేవారు ఈ యొక్క నొబిలిటీ వాళ్ళను అంటే సామంత రాజులను. సో ఇక్తాదారులు బికాస్ దే యూజ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద ల్యాండ్స్. సో దే ఆర్ అసైన్డ్ యాజ్ ఇన్ఛార్జెస్ ల్యాండ్. So the land was called as a iktadars. So the surplus produced by the peasants were distributed among the iktadars. ఎప్పుడైతే ఈ యొక్క రైతులు ఆ యొక్క రాజు భూమిని పండిస్తారో ఆ పండించినటువంటి పంటలు ఈ యొక్క ధాన్యాన్ని అంటే మిగులు ఏదైతుందో ఆ మిగులుని అందరూ ఇక్తేదారులకు పంచేదనమాట. సో ఆ విధంగా ఇక్తదార్ వ్యవస్థ నొబిలిటీ వ్యవస్థ ఉండేది. సో ద ఇక్తేదార్ ల్యాండ్ ఓనర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఈ ఇక్తేదారులు ఉన్నారో అంటే నోబుల్స్ సామంత రాజులు ఉన్నారో వాళ్ళు దే వర్ ఫ్రీక్వెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అంటే ఒకే జాగాలో వాడు పాతుకొని పోతే అతడు అన్యాయాలు చేయడానికి అవినీతి చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి వాళ్ళని మార్చుతూ ఉండాలి అని చెప్పాడు బరాని. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ హెరిడిటరీ పొజిషన్ అంటే వారసత్వంగా వచ్చే పొజిషన్ కాదు అది. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారుతుంది. ఒక మనిషి నుంచి ఇక్తేదార్ వ్యవస్థను తీసుకుని ఇంకో మనిషికి చేయటువంటి అవకాశాలు ఉండేటివి. సో ఇక్తేదార్స్ ఆల్సో ఓ పార్ట్ ఆఫ్ సుల్తాన్ రాయల్ కౌన్సిల్. అంటే ఈ యొక్క ఇక్తేదార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ యొక్క సుల్తానేట్ రాజ్యంలో అంటే కౌన్సిల్ ఆఫ్ రాయల్ కౌన్సిల్లో మెంబర్స్గా అడ్వైజులు ఇచ్చే వాళ్ళుగా ఉండేవారు రాజుకు. సో అలాంటి అడ్వైజులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళని ఏ విధంగా అపాయింట్ చేయాలి? చాలా పర్ఫెక్ట్ వ్యక్తుల్ని అపాయింట్ చేయాలి. సో తెలివి లేని వాళ్ళను లేదంటే మోసం చేసే వాళ్ళను అపాయింట్ చేస్తే రాజుకే ఎసరు వస్తుంది. కాబట్టి దట్స్ వై బరాని అడ్వైజ్డ్ టు సుల్తాన్ టు కేర్ఫుల్లీ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ఇక్తేదార్స్. So for this purpose, Barani assigned main two qualifications to the iktidars. One is the iktidar should be noble born with loyalty. అంటే ఇతను కూడా ఉన్నత కుటుంబంలో పుట్టాలి అండ్ లాయల్గా ఉండాలి. సో లాయల్గా ఇటు రాజ్యానికి కూడా లాయల్గా ఉండాలి, వ్యక్తిగతంగా రాజుకు కూడా లాయల్గా ఉండాలి. ఈ విధంగా లాయల్గా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే రాజుగా అపాయింట్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకవేళ లోయల్ కాకుండా ఎవరిని పడితే వారిని కనుక రాజుగా అపాయింట్ చేశారనుకోండి, లేకపోతే ఇక్తేదారులుగా అపాయింట్ చేశారంటే ఏమవుతుంది? రాజు సీట్కి ఎసరు రావచ్చు. అందుకని ఆ అపాయింట్ చేసే క్రమంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రాజు, సుల్తాన్ అని బరాని గారు చెప్పడం జరిగింది. ద సుల్తాన్ ఎవరైతే ఈ ఇక్తేదార్ ఉంటాడో ద ఇక్తేదార్ మస్ట్ పొసెస్ ద క్వాలిటీ ఆఫ్ సౌండ్ పొలిటికల్ జడ్జిమెంట్. సో ఒక పొలిటికల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా అంటే
తెలివిగా జడ్జిమెంట్స్ ఇవ్వగలిగే వ్యక్తిగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ద సౌండ్ క్వాలిటీ ఈ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్. సో ఆ సౌండ్ క్వాలిటీ ఏ విధంగా అంటే ఒక తీర్పుని ఏ విధంగా చాలా తెలివిగా ఇస్తాడు. సో ఎప్పుడైతే అతనికి 5 లక్షణాలు ఉంటాయో అతను మాత్రమే ఈ యొక్క తీర్పులను ఎలాంటి పక్షపాతం లేకుండా చెప్పగలరు అని చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్, దేవుడు అంటే భయం ఉండాలి ఇక్తేదారులకు. సో దేవుడు అంటే భయం ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ అబౌట్ దేని గురించి? నాలెడ్జ్ అబౌట్ స్టేట్, నాలెడ్జ్ అబౌట్ హిస్టరీ, నాలెడ్జ్ అబౌట్ కాంటెంపరీ ఇష్యూస్, నాలెడ్జ్ అబౌట్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి, ఫియర్ అబౌట్ గాడ్. అండ్ ల్యాక్ ఆఫ్ గ్రీడ్ అంటే ఈ యొక్క పిసినారితనం ఉండకూడదు. దాత గుణం ఉండాలి రాజుకు, లేకపోతే ఇక్తేదారుకి. రాజుకును ప్లస్ ఇక్తేదారు గుణం, దాత గుణం ఉండాలి. ఎందుకంటే అతని కింద కొన్ని వందల వేల మంది పనిచేస్తుంటారు రైతులు. మరి అతను కనుక గ్రీడ్ ఉంటే అట్లా ఉండకూడదు అనమాట. దెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏవైతే ఈ యొక్క కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో, ఆ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యంలో జరుగుతున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్లను అనలైజ్ చేయగలగాలి. ఇలాంటి వ్యక్తి మాత్రమే ఇక్తేదారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి బరాని గారు తన యొక్క థియరీ ఆఫ్ కింగ్షిప్లో నోబిలిటీ గురించి చెప్పడం జరిగింది. సో వీలైతే నెక్స్ట్ క్లాస్లో ఐడియల్ పాలిటీ గురించి చూసుకుందాం. సో ఐడియల్ పాలిటీ అంటే ఆదర్శ రాజ్యం. సో ఆదర్శ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? సో ఆదర్శ రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ రాజుకి ఏమేమి కావాలి? చట్టాలు కావాలి, ఆర్మీ కావాలి. సో ఇవన్నీ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బరాని. మీరు వీలైతే బరాని గురించి కాకుండా మిగతా సుల్తాన్ల గురించి లైక్ మొఘల్స్ వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళ యొక్క రాజరిక వ్యవస్థ ఎట్లా ఉంది, వాళ్ళ స్టేట్ క్రాఫ్ట్ ఏ విధంగా ఉంది తెలుసుకోండి. వీలైతే మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అడిగి తెలుసుకోండి, రాజరిక కాలం ఎట్లా ఉంది. రాజుల గురించి మన స్టోరీస్ ఉంటే విని వాటిలో ఉన్నటువంటి నీతిని గ్రహించండి. సో ఈ విధంగా మనకు రాజరికానికి సంబంధించినటువంటి అనేక కథలు ఉంటాయి, పెద్ద పెద్ద కథలు పెద్ద మనుషులు చెప్తుంటారు, అవి వినండి, అడిగి తెలుసుకోండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జియావుద్దీన్ బరాని and his theory of kingship. Okay, if possible in next class let us discuss about the ideal polity of Ziauddin Barani.